సలార్ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. కాటేరమ్మ ఫైట్, కోల్ మైన్ ఫైట్లను రిపీట్ మోడ్లో పెట్టి ఆడియన్స్ చూస్తుంటారన్న మీమ్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీని మళ్ళీ థియేటర్లో సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది. మార్చి 21న సలార్ మూవీని రిలీజ్ చేయబోతున్నారట. ఈ మార్చి మొత్తం రిలీజ్తోనే గడిపేలా ఉన్నారు. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సలార్ మేనియా ఎలా ఉంటుందో మరోసారి అందరికీ తెలియబోతోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓటీటీ, టీవీల్లో బ్లాక్ బస్టర్ రేటింగ్స్ వచ్చాయి. ఓటీటీలో అయితే ఇప్పటికీ సలార్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సలార్ యాక్షన్ సీక్వెన్స్లను చూడటమే కొందరి డైలీ డ్యూటీలా మారిపోయిందని అంటూ ఉంటారు. ఇక సలార్ మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారట. ఈ మేరకు అప్డేట్ కూడా వచ్చేసింది. మార్చి 21న సలార్ మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్ల నుంచి క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ భార్య సైతం ఈ రిలీజ్ గురించి పోస్ట్ వేసింది. ఆమె కూడా సలార్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సలార్ను మళ్లీ రెబల్ ఫ్యాన్స్ థియేటర్లలో భారీగానే సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నారు. మరోసారి దేవ, వరద స్నేహాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే సలార్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ జనాల్లోకి బాగానే ఎక్కేశాయి. మొన్న మధ్య ఓ కాలేజ్ ఈవెంట్లో కోల్ మైన్ ఫైట్ సీక్వెన్స్ను రీక్రియేట్ చేశారు. ఎవరైనా స్టేజ్ మీద నాటకాలు ఆడతారు, డాన్స్ చేస్తారు, డైలాగ్స్ చెబుతారు. కానీ ఇలా ఓ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ను రీక్రియేట్ చేసి అదరగొట్టేశారు. బాక్సాఫీస్ వద్ద సలార్ అప్పుడు అంతగా మెప్పించలేదు. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంతా భావించారు. కానీ 500-600 కోట్ల వరకే సలార్ పరిమితమైంది. ఇక హోంబలే బ్యానర్లో సలార్ కాకుండా ఇంకో 3 చిత్రాలు ప్రభాస్ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అందులో సలార్ 2 ఒకటి. మిగతా 2 ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు ఇంకా రావాల్సి ఉంది. మరి ఆ సినిమాలకు డైరెక్టర్లు ఎవరో, కథలు ఎలా ఉంటాయో, పాన్ ఇండియా అంటారో, పాన్ వరల్డ్ అంటారో చూడాలి. ఇప్పటికైతే ప్రభాస్ తన కమిట్మెంట్లతో తీరిక లేకుండా ఉన్నాడు.